కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులు దేవరంపల్లిలో పెట్టిన ప్రెస్ మీట్ అండ్ వీడియోలను వాళ్ళు మాట్లాడిన తీరును మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. హాస్యాస్పదంగా ఉన్నది వాళ్ళ మాటలు. ఎందుకు అంటే అధికారాన్ని మరిచి ఇవాళ వ్యాఖ్యలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులను నేను ప్రశ్నించదలుచుకున్నా. ఈరోజు మా నాయకుడు ఏదైతే రోడ్డు బాగాలేదో ఆ రోడ్డు ఎందుకు ఆగుతుందో అనే దాని మీద ఆ 3 కోట్లు దొరుకుతలేవా, మరి మీ ప్రభుత్వం ఉన్నది వచ్చి 30 నెలలు అవుతుందని చెప్పి ప్రశ్నిస్తే ఇవాళ మీరు అవాకులు చవాకులు వెళ్తున్నారు. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి. పిచ్చుకుక్క గారిసిందా ఎరుకుక్క గారిసిందా అంటే ఎరిలేసినోడు మాట్లాడకుండా ఉంటాడు. మౌనంగా ఉండి తోక ముడుచుకొని దగ్గర పోతాడన్న గరుతాడు. వాడు గరితే వచ్చి మీరు ఇక్కడ మొరుగుతారు. ఎవరు? శ్రీధర్ బాబు గరిచి మిమ్మల్ని ఇక్కడ మొరగమంటాడు. మీరు మాట్లాడిన దాంట్లో మీరు కనీసం ఇంకితం లేదు. తెలివి తక్కువ దద్దమ్మలు చౌటోలు మీరు. కనీసం ఆలోచన లేదు. చదువుకున్నామని చెప్తారు కానీ ఒక ఆలోచన పరంగా మీరు మాట్లాడతలేరు. ఎందుకు అంటే 30 నెలలు అవుతుంది. అంతకుముందు 5 సంవత్సరాలు కూడా శ్రీధర్ బాబు ఎమ్మెల్యే ఉన్నాడు ఈ మంత్రి నియోజకవర్గానికి. మరి ఈ రోడ్డు కోసం ఒక్కరోజు కూడా మాట్లాడలేదు. ఎందుకు ఇట్లా అవుతుంది, నా ఇంటి ముందు రోడ్డు కిందకి ఆపుతారని చెప్పి కొంచెం కూడా చేతగాని చౌట దద్దమ్మ ఎవరైనా ఉన్నారు అంటే అది శ్రీధర్ బాబు అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఇంకొకటి, దండు రమేష్ గారు మీరు మాట్లాడే మాట మీరు నీకు పిచ్చిలేసిందా మీ నాయకునికి పిచ్చిలేసిందా నాకు అర్థమవుతలేదు. అధికారం ఉన్నది అని కూడా మీకు మర్చిపోతారు. సోయలేదు. ప్రశ్నిస్తే కడగ తాగుతారు, అడిగితే కడగ తాగుతారు. మరి ఇది ఎంతవరకు మీకు ఇంకితం ఉన్నదో ప్రజలు దీన్ని గమనిస్తూ ఉన్నారు. మీరు చేసే పనులు ఏవైతే ఉన్నాయో అడిగితే ఎందుకు అడుగుతారు అనే విధంగానే మీరు మాట్లాడతారు తప్ప 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నదంటారు. మరి 30 నెలల అధికారంలోకి వచ్చింది మేము ప్రజలకు జవాబుదారీతనంగా మేము ఉండాలని మీరు అనుకోవట్లేదు. మీరు మీ శ్రీధర్ బాబు మరి మీరు దీనికి ప్రజలకు సమాధానం చెప్పాలి. కుటుంబదన్న కాదు. కుటుంబదన్న మాట్లాడితే ఒక్కరోజు కూడా శ్రీధర్ బాబు సమాధానం చెప్పడు అంటే ప్రజలకు దగ్గర జవాబుదారితనం లేదు శ్రీధర్ బాబుకు. ఎందుకంటే చెప్పడానికి ఆయన దగ్గర ఏం లేదు. చెప్పాలంటే ఆయన దగ్గర ఏం మాటలు లేవు. ఎందుకంటే పని లేదు కాబట్టి మాటలు లేవు. మాటలు ఉంటే పని చేసినప్పుడు మాటలు చెప్తాడు కానీ నేను ఇది చేసినా అది చేసినా నన్ను అనే అర్హత ఎవరికి లేదని చెప్పి కుటుంబాన్ని మాట్లాడితే పాయింట్లు తడుతుంది. ఈ నియోజకవర్గ ప్రజలు ప్రశ్నిస్తే మీకు పాయింట్లు తడుతుంది. దాని మీద మీరు స్పందించకుండా కుటుంబాదన్న ఇది 30 నెలలు అవుతుంది కదా, మరి ఆ కాంట్రాక్టర్ ఎందుకు పనిచేస్తలేడు? అధికారులు మీ చేతులు ఉన్నారు, ప్రభుత్వం మీది, మరి ఎందుకు ఈ రోడ్ అయిపోయిందని నిజంగానే అనిపిస్తలేదా శ్రీధర్ బాబు గారు? మీకు కొంచెం సోయండి, మీరు మాట్లాడాలి. సోయి తప్పి మాట్లాడితే సహించబోమని చెప్పి చెప్తున్నాం. అదే తిరుపతి పటేల్ ఇవాళ మీ బూట్లు నాకుతాడు కాంట్రాక్టరు. మరి మీరేం ఆయన అడుగుతలేరా? ఇవాళ మొన్న పుట్టమదన్న ప్రెస్ మీట్ పెడితే మేము ఇవాళ బ్లాక్ లిస్ట్లో పెట్టాలని మేము పోతాను అన్న సిగ్గు అనిపిస్తలేదా దండ రమేష్? నీకు నువ్వు మాట్లాడే మాటలు నీ కథ మొత్తం తెలుసు. నువ్వు ఇక్కడ ఎవరు వస్తలేరు కాంగ్రెస్ పార్టీ మలహర్ మండలం నీతోని. నువ్వు పోయి మళ్ళీ కాటారంలో చేరి ఏదో నాకు మాటలు వచ్చాయని బుడుబుడుకల మాటలు మాట్లాడుకుంటూ అక్కడ మోసం చేసే ప్రయత్నం. మళ్ళీ అక్కడ ఏమైనా ఉంటే బ్లాక్మెయిల్ నువ్వు ఆడేమైనా బ్లాక్మెయిల్ దొరుకుతుందా మరి ఏమైనా దొరుకుతుందా అని నువ్వు పోతావు. ఏం మార్లా నువ్వుగా దోసుకొని తిన్నది, నువ్వు కదా బ్లాక్మెయిలర్వి. అక్కడ దుమ్ము పడుతుంది 2500 మందికి, పరోక్షంగా 4000 మంది. మరి ఏం చెప్తాను? గడ్డి వీక్తాను నువ్వు. నీకు అక్కడ ఇప్పించి అది భూనివాస సంఘం అధ్యక్షుని ఉన్నావుగా నువ్వు. ఏం గడ్డి వీక్తానవా నువ్వు నీ నాయకుడు? మరి అది మాట్లాడే సాధన అయితే లేదు మీకు. పని చేయమని అడిగితే కడగ సాగుతానికి మాటలు వచ్చా అని చెప్పి నువ్వు ఇంకోడు వచ్చి అక్కడి నుంచి మాట్లాడతారు. మరి మీ కథ ఏందో ప్రజలు చూస్తూ ఉన్నారు. మీరు ఇలాంటి మాటలు మాట్లాడద్దు. మీరు ప్రజలకు పనిచేసి జవాబుదారీతనం ఉండాలి. కుటుంబాన్ని నాకు పని చేయి, నా ఇంట్లో వచ్చి పని చేయలేరు శ్రీధర్ బాబు. నువ్వు ప్రజలకు పని చేయ బాబు, ప్రజలకు పని చేయాలి. నువ్వు 30 నెలలు అవుతుంది. అంతకుముందు కూడా 5 ఏళ్ళు నీకే ఇచ్చారు. నాకు ఒక 4.5 ఏళ్ళు ఇస్తే నాకు చదనకాని నేను చేసిన. మరి నువ్వేం చేస్తావని అడుగుతాడు. నేను మాట్లాడను అంటే ఎట్లా? నీ సొంత మండలంలో ఎన్ని బ్రిడ్జిలు కట్టిండు, ఎన్ని రోడ్లు వేసిండు? ఖమ్మంపల్లి బ్రిడ్జ్ కావచ్చు, ఇంకా మంత్రి నుంచి ఎంత దూరం తగ్గింది, భూపాలపల్లి పోవడానికి ఎంత వెసులుబాటు కలిగింది? కొద్దిగా కూడా సోయలేదా సన్నాసి నీకు? ఓ మాటలు వచ్చాను, ఓ డబ్బా సరుచుకుంటాను, బూట్లు నాకు. కానీ మొన్ననే చెప్పిన దళితుని అయి ఉండి ఇజ్జతాన్ని అనిపించలే? చదువుకున్నావు కొంచెమన్నా? చదువుకున్నప్పుడు సంస్కారం ఉండాలి. నా సార్ చదువుకున్నాడు, ఏమిటికి ఆమె సార్ చదువుకొని 40 ఏళ్ళ పాలనలో ఏమొరగా తీసిండే? రమ్మని చర్చకు మేము సిద్ధమే. మా పుట్టమదన్న వస్తాడు, నీ దమ్ము ఉంటే నీ నాయకుని తీసుకొని మీరు రాని ఏడికంటే అడిగి వస్తాం మేము. మీరు వచ్చి మేము చేసిన పనులు ఇవ్వని చెప్పి మీ శ్రీధర్ బాబుతో చెప్పి సిగ్గు లజ్జ ఉన్నదా శ్రీధర్ బాబు నీకు? కొంచెం అన్న సిగ్గు లజ్జ మానం నెత్తురు ఏమన్నా ఉంటే నువ్వు రా.
నువ్వు కుక్కలతో మొరిగి బియ్యకు నువ్వు సమాధానం చెప్పాలి. మంత్రి నియోజకవర్గ ప్రజలకు జవాబుదారితనం ఉండాలి నీకు. అది లేక ఇష్టం ఉన్నట్టు అంతో ఇంతో మొరిగిపిస్తా అని ఎరుకుకో నువ్వు. ఎందుకు అంటే ఎరుకుక్కలే ఎర్రిలేసిన కుక్క ఏం చెప్తుంది, మొరగది తోక కింది పెట్టుకొని ఇట్లా ఉంటుంది. ఎవడన్నా దగ్గర పోయింది అనుకో అని కరుతుంది, ఆడచ్చడం మొరుగుతాడు. అది మానుకోవాలి బిడ్డ. రానున్న రోజుల ప్రజల్ని ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. అదేగాక ఈ రోడ్డు అప్పుడు ఆయన 48 కోట్ల కాంట్రాక్ట్ ఇప్పించి మరి నువ్వేం బీక్తాను అయ్యాలా 3 కోట్లు పెట్టి చేస్తలేవని అడిగిండు తప్ప. అది జీర్ణించుకోలేక కుటుంబాన్ని ఎట్లా చేసి మనం ఎట్లా గెలవాలని అపనిందలేసి మాట్లాడేటోడు చెప్పేటోడు, లేకపోతే ఎవడు చెప్తే అని మాటలే అన్నట్టు అవుతుంది మా నియోజకవర్గంలో. ఈ కాంచి మేము సహించబోము మీ కళ్ళబోలి మాటలు, మీ దొంగ మాటలు. మిమ్మల్ని ఖచ్చితంగా మీరు అనుకుంటారు దండు రమేష్ మా గురించి ఏమని తెలియదు, పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతుంది, నేను తెల్ల బట్టలు వేసుకొని వస్తానా ఈ ప్రాంతానికి, నీ చరిత్ర మొత్తం తెలుసు, నువ్వు ఎక్కడెక్కడ నీ కుటుంబ నేపథ్యం మేము మాట్లాడము ఇప్పుడు. ఎందుకంటే దళితుని కాబట్టి ఆలోచించాను. నువ్వు ఆచి చూసి కుటుంబాన్ని మేము మాట్లాడేటప్పుడు నువ్వు మాట్లాడాలని చెప్పి ఈ సందర్భంగా నిన్ను, కాంగ్రెస్ పార్టీ నాయకులను, మీ శ్రీధర్ బాబును, నువ్వు ఈజీఎస్ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్గా ఉన్నావు. ఒకరోజన్నా ఉపాధి హామీ ఈ మండల్లో కనీసం నీ సొంత మండల్లో నువ్వు ఎట్లా పనిచేస్తారు, ఎండలకు ఎట్లున్నది, వాళ్ళకి ఏం సౌకర్యం కలుగుతుందని చెప్పి నువ్వు ఆలోచన ఏ రోజన్నా మీటింగ్ పెట్టి ఏ రోజన్నా నువ్వు మాట్లాడిన కథ ఉన్నదానే నీ దగ్గర? దళితుల కోసం మాట్లాడిన చేతి ఉన్నదానే నీ దగ్గర? అది లేదు. ఒక్క బూట్లు నాకి మొరుగుడు తప్ప అక్కడొకటి దాడికిండు. ఇక్కడ నువ్వు మా మండలి నుంచి వెళ్ళి ఉన్నావు. ఇక్కడ మీ మండలిలోనే కాంగ్రెస్ వాళ్ళే ఓర్తలేరు. నాకు ఫోన్లు చేస్తారు, అన్న ఆయన మంచిగా మాట్లాడతానవి ఆడు చేసిన దానికి మేము అర్థం అడిగి అంటాం, తాడిచెల్లకు పెట్టు నువ్వు మీటింగ్ పెట్టి రమ్మానన్నా మేమే చెప్తామన్నా అని కథ అంటారు. మరి నీకు తెలవాలి దండ రమేష్, నువ్వు కుక్క మొరిగినట్టు మొరిగితే మేము సహించామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా శ్రీధర్ బాబు గారు మరొకసారి చెప్తాను, ఆ మాదేపూర్ కావచ్చు మా మండలం మొన్న నిన్న అకాల వర్షానికి వడ్లు అన్నీ తడిసినాయి. ఆ ధాన్యం కొనుగోలు చేసే విషయంలో మీరు త్వరగా వాళ్ళకు అధికారులను ఆదేశించి రైతులు ఎవరు నష్టపోకుండా నష్టపోయిన రైతులకు నష్టపరిహారం కలిగించే విధంగా మీరు చర్యలు తీసుకోవాలి. లేని పక్షాన రైతుల పక్షాన మేము మళ్ళీ ఉద్యమిస్తాం. మీరు మాట్లాడితే ఎవరితోనో మాట్లాడిపిస్తే నీకు దమ్ము, ధైర్యం, సిగ్గు, లజ్జ, మానం, ప్రజలు ఓటేసి గెలిచినవని ఇంకితం ఉండేది ఉంటే నువ్వే సమాధానం చెప్పాలి. నిన్ను పుట్టమాదాన్న ఆయనే పని ఇంటి పని కోసం అడుగుతలేడు, నిన్ను మంత్రి నియోజకవర్గ ప్రజల కోసం అడుగుతూ ఉన్నాడు. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఆయన ఈ మంత్రి నియోజకవర్గ ఇన్ఛార్జి ఆయన పాత్ర ప్రతిపక్షంలో పోషిస్తాడు. మరి నువ్వు అధికార పక్షం నుండి ఐటీ మినిస్టర్ ఉండి నీకు సోయి ఉండాలి. నువ్వు మాట్లాడకపోతే నీకు సిగ్గు, లజ్జం, మానం లేదని చెప్పి మేము కూడా అడుగుతాను. మంత్రి ప్రజల పక్షాన ఓట్లేపించుకొని నువ్వు సపరేట్గా పోయి కూర్చుంటే ఊకోం బిడ్డ. నువ్వు దీన్ని ఆడ పని లెక్క బలిస్తే ఇక్కడ ప్రజలు నష్టపోతారు, ఎండలు కొడుతున్నాయి, రైతులు వర్షాలకు ఇబ్బందులు పడతారు. నువ్వు ఇస్తా అన్న 2500 ఆశపడచ్చు మా మహిళలు, నువ్వు ఇస్తా అన్న తులం బంగారానికి ఆశపడ్డరు, నువ్వు ఇస్తా అన్న దళిత బంధు అంటే అంబేద్కర్ దానికోసం ఆశపడ్డరు. నువ్వు కళ్ళబొల్లి బాటలు ఎన్నో చెప్పినావు, మా పిల్లలకు ఆడవాళ్ళకు స్కూటీలు ఇస్తా అన్నావు, 5 లక్షల కార్డు ఇస్తా అన్నావు ఉన్నత చదువుల కోసం. మరి ఏది ఇవి అడిగితే ఇవి సాతగా గ్యాసు 1 నెల ఇచ్చినావు కదా మూసుకొని అన్నావు. ఏదే 500 గ్యాస్ ఆడవాళ్ళు చాలా ఆశపడ్డారు. మరి సిగ్గులే దొంగ అన్నారా? నిన్నేమంటారా? నువ్వు ఎన్ని సంవత్సరాలే? 40 ఏళ్ళు. 40 ఏళ్ళలో నీ చరిత్ర చూపెట్టా మంత్రి నియోజకవర్గంలో. శ్రీధర్ బాబు సూటికి అడుగుతాను నిన్నే, ఈ తొక్కగాని అడిగా ఈ బుడ్బుడకలోని. మీరు ఖచ్చితంగా జవాబుదారీతనం వహించాలి. చిన్న సారు పెద్ద సారు మీరు ఇజ్జతి మానం ఉంటే ఖచ్చితంగా ప్రజల ఓట్లు మీరు వేసుకొని గెలిచినందుకు సమాధానం చెప్పి తీరాలి. మీరు ఆ రోడ్డు విషయంలో ఇప్పటికైనా మీకు ఇజ్జత ఉంటే త్వరగా రోడ్డు పూర్తి చేసి చూపెట్టండి. అదేవిధంగా ఈ రోడ్డు శాంక్షన్ అయింది 15 కోట్లు అంటారు, నాగలమ్మ కాంచి తాడిచెల్లకు ఈ రోడ్డు కూడా కావాలా. ఇప్పల కాడ నుంచి దాని మాట మాట్లాడలే. మరి మీ వాళ్ళు మనో నీకు మళ్ళీ వీడే పెట్టిండు, ఈ బుడబుడక రోడ్డు పెట్టిండు, 15 కోట్లు శాంక్షన్ అయినాయి. మరి అది కూడా చేస్తాడా? ఇప్పల కాంచి పెద్ద తుళ్ళకి రోడ్ వద్దా? ప్రజలు లేరా ఆడ? మరి కొంచెం మీరు ఇంకిత జ్ఞానం కలిగి ఈ ప్రాంతం మీద అవగాహన కలిగి ఎక్కడి నుంచో వచ్చి ఈడ మాట్లాడితే నీ సార్ అక్కడ హైదరాబాద్ నుండి ఈడ వలసత్తాడు, నువ్వు గోదరికన్ నుంచి వెళ్ళి ఈడ బతికడానికి బతుకుదెరువు కోసం వచ్చి నీ సార్ ఆ రోజు మరి దండు రమేష్ మరి నిన్ను ఉద్యోగంలోకి వెళ్ళి వీకిచ్చి 4 కేసి ఇటు అటు చంపి అలా డ్రైనేజ్లు వేసి తొక్కినప్పుడు ఇటు పోయిందా? వీడికి వెళ్ళి వచ్చి మా నువ్వు అక్కడ ఫ్రాడర్వి, నేను వీకి తొక్కిండు అలా ఏడా డ్రైనేజ్లు వేసి తొక్కిండు, గోదావరికన్ డ్రైనేజ్లు వేసి తొక్కిండు నిన్ను. నువ్వు ఆ రోజు ఏం చేసినావు? నువ్వు ఈ ప్రాంతానికి ఎట్లా వచ్చినావో కూడా చెప్తా. నీకు ఆడ వీకేసిన వాళ్ళే నీ 12,000 15,000 నౌకరు వీకేసిన వాళ్ళే వేసి తొక్కి డ్రైనేజీలో తొక్కిన వాళ్ళే. నువ్వు మా బండి సామిని పట్టుకొని కాళ్ళు ఏళ్ళ మొక్కినావు. ఆయన 100 సార్లు 1000 సార్లు మొక్కినా నీకు పని చేయలే, పీకి తొక్కిండు. తొక్కితే నువ్వేం చేసినావు? దిష్టి బొమ్మ దగ్ధం చేసినావు, మరి ప్రాణవాయికి పాములు అడ్డం వేసినావు.
మరి అప్పుడు శ్రీధర్ బాబు సంసారం అయిందా? అప్పుడు దొంగ అయిండు, ఇప్పుడు సంసారం అయిందా అనే శ్రీధర్ బాబు? సమాధానం చెప్పాలి మిస్టర్ దండు రమేష్. నువ్వు అదుపు లేకుండా ఎవ్వడు నాకు అడ్డు లేడని అనుకోకు. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ రానున్న రోజుల్లో తగిన గుణపాఠం చెప్తే మీ పార్టీకి ప్రజలకు అండగా ఉంటుంది. ప్రతి నిత్యం ప్రతిరోజు ప్రజల మధ్యలో ఉండే పుట్టమ్మదన్న ఉన్నాడనే భరోసా ప్రజలకు ఉన్నది. మీరు రానున్న రోజుల్లో మట్టి కరుచుకుంటారు, తప్పదు అది. జై తెలంగాణ, జై పుట్టమ్మ. జై తెలంగాణ.